మహేష్ ఎప్పుడు ఇంతేనా? గెట్ అవుట్, యూ ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అరే ఏంట్రా మీరు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు క్లాస్ మొత్తం. అయినా ఎప్పుడు గ్రౌండ్లో ఉండేవాళ్ళు, ఈరోజు క్లాస్కి వచ్చారేంటి? బయటకు వెళ్ళండి. ఏ మీరు ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే ఉంటారా? అయినా మీతో పాటు ఒకడు ఉండాలిగా. మహేష్ ఎక్కడా వాడు? ఏంట్రా అలా కూర్చున్నావు ఒకటివే? నిన్న నుంచి చూస్తున్నాను. ఏమీ లే బ్రో, జస్ట్ థాట్ స్ట్రక్. పోయి అనవసరంగా బీటెక్లో జాయిన్ అయ్యాను. సర్లే పద. క్లాస్లోనేమో జీరో వైబ్, బయటకు వస్తేనేమో ఫియర్ వైబ్. ఒక ఈవెంట్లోనూ ఫీల్ ఇల్లే, ఎంజాయ్ చేద్దామంటే ఫ్రెండ్స్ బ్యాచ్ ఇల్లే. అసలు ఇది ఒక బీటెక్ లైఫా బ్రో? బ్రో బ్రో, ఒక నిమిషం బ్రో, ఆగండి బ్రో. చెప్పరా. బ్రో బ్రో, నాన్న కూడా మీ బ్యాచ్లో జాయిన్ కావచ్చా? నీకు ఎంసెట్లో ర్యాంక్ ఎంతరా? 10K బ్రో. ఓ, నాన్న అబద్ధం చెప్పానని డిటెక్ట్ అయిందా? పెద్ద ఎక్స్రే బ్యాచ్లో ఉందేంటి? ఏదైతే అది నిజం చెప్పేద్దాం పదా. ఏంటి బ్రో, నిన్న మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయారు? మొన్న ర్యాంక్ ఎంత అన్నావు? నిన్న నిజం చెప్పడం కష్టమైంది బ్రో. ఐఎమ్ మహేష్ ఫ్రమ్ తమిళనాడు. నువ్వేనా సాంబార్ బ్యాచ్? అవును బ్రో, డబ్బులు కట్టే వచ్చాను, మేనేజ్మెంట్ బ్యాచ్. ఓ, మంది మేనేజ్మెంట్ బ్యాచేనా? కూర్చో కూర్చో. బ్రో, నేను కూడా మీ బ్యాచ్లో జాయిన్ కావచ్చా? ఫిజిక్స్ కెమిస్ట్రీ బాన్లా మనం సెట్ అవుతాం. ఓ, ముందే చెప్పాలిగా మహేష. తమిళ అన్నావు, తెలుగు బాగానే మాట్లాడుతున్నాగా. అబ్బాయి ఏమో తమిళ్, అమ్మాయి ఏమో తెలుగు. ఓ. బ్రో, మీ ర్యాంక్ ఎంత బ్రో? ఏంటి మేము ఇప్పుడు ర్యాంకులతో కాలేజ్కి వచ్చాం అనుకుంటున్నాం? మీకేమి డొనేషన్ అండ్ డిటర్మినేషన్ రా. నా జీవితం మీద అయిపోయింది. ఇప్పుడు నీ జీవితానికి ఏమైపోయిందిరా? బీటెక్ అన్నారు కానీ నాకు నచ్చకుండానే డైరెక్ట్గా దీంట్లో వేసేసారు. నిన్ను దీంట్లో వేయలేదు, డైరెక్ట్ డౌట్లోనే వేశారు. సీట్ కోసం వాళ్ళు అన్నీ ఇచ్చారా, కానీ మేము సీట్ మీద లేము, బెంచ్ మీద ఉన్నాం. సీట్లో డ్రీమ్స్ ఉన్నాయంటే అవి లేవు. సక్సెస్కి పాత ఇచ్చారు కానీ దాంట్లో మనం లేము. ఏందిరా సిలబస్ ఇలా ఉంది? మన ఫ్యూచర్ మొత్తం అర్థం కాని సిలబస్లా మారిపోయిందిరా బాబు. మన పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఉంటే కొంచెం బెటర్ చాయిస్ ఉండేదేమో. వాళ్ళ తప్పేం లేదురా, అప్పటి గూగుల్ లేని గూగుల్ పేరెంట్స్కి అడ్వైస్ అంటే పక్కింటి వాళ్ళే. మన మిడిల్ క్లాస్లో డెసిషన్స్ ఉండవురా, డైరెక్షన్స్ ఉంటాయి. మనం గూగుల్ మ్యాప్స్లో ఎలా రాంగ్ టర్న్ కడతామో అలా మన లైఫ్ కూడా రాంగ్ టర్న్ కడుతుందేమో. అరే అరే, ఉర్రకుర్రా, మేడం వస్తుంది, మాట్లాడుకుర్రా. అరే సపరేకుండా ఉండరా. ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంటావు. మాట
సైలెంట్ గా ఉండలే వాళ్ళు. ఏంటి వీడు మాట్లాడినా పట్టించుకోవట్లేడు. ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదన్నా, వాళ్ళని చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగా చదువుకుంటున్నారు. నాకున్నారు ఏదో ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదో పని చేస్తారో అందులో నన్ను ఇరికిస్తారు. దానివల్ల ఫ్యాకల్టీతో నాకు తిట్లు, వీళ్ళు కాబట్టి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. వీళ్ళతో అనవసరంగా ఫ్రెండ్షిప్ చేసిన. ఓ, మీ ఫ్రెండ్స్తో గొడవ అన్నమాట. ఏంట్రా నువ్వు వీళ్ళని చూసి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నావా? పక్కనోడికి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 మార్కులు ఎక్కువ వస్తాయి, అని చదువుకోలేదురా అని చెప్పుకొని తిరిగే రకాలు రా వీళ్ళు. బయటికి అలా కనిపిస్తారు అంతే, వీళ్ళకంటే నీ ఫ్రెండ్సే బెటర్ రా. అవునరా, నేను కూడా ఛాన్సార్లు చూసా. నీ ఫ్రెండ్స్ చేసే పనులు కూడా అలాంటివే. అయినా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నీ అదృష్టం రా. ఏంట్రా ఈ పిచ్చోడు సావగొడుతున్నారంటే అదృష్టం అంటున్నాడు అనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ అన్న. అరే ఒకటి చెప్తా వీడు, మన జీవితంలో అప్పుడప్పుడు వరదలలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాంటి వరదల్లో నువ్వు చూపించే ఎఫర్ట్స్, లవ్, కేర్ ఇలాంటివన్నిటిని ముంచేస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా అలాంటి వరదలే వస్తున్నాయి. ఒకటి చెప్పు, కాలేజ్ స్టార్ట్ అయ్యి 4 months అయిందిగా. ఈ 4 monthsలో నువ్వు వాళ్ళని 4 years ఎలా ఉంటారో డిసైడ్ చేస్తున్నావు. అనుభవంతో చెప్తున్నారా? కాలంతో పాటు మనుషులు మారుతారని అంటారు, కానీ ఆ కాలాన్ని ఇంకా బెటర్గా మార్చే వాళ్ళే ఈ ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలియదు, మనకు తెలిసేలోపే వాళ్ళు మనతో ఉండరు. అన్నా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నేనేం చెప్పాను రా, నువ్వే ఆలోచించుకో ఒకసారి. ఏం జరిగినా మన మంచిగా. ఒకసారి ఆలోచించుకోరా, వాళ్ళు రాకముందుకు ఎలా ఉన్నావో. వచ్చాక ఎలా ఉన్నావో. లైఫ్లో చాలామందిని కలుస్తాం, చాలామందితో నవ్వుతాం, కానీ కొన్ని నవ్వులు, కొన్ని క్షణాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. మొదట్లో ఎందుకు ఈ కాలేజీకి వచ్చాను అనుకున్నా, కానీ ఈ కాలేజీ నాకు ఇచ్చిన ఒక బెస్ట్ గిఫ్టే ఈ ఎదవలు. సో చూస్ దోస్ 4 friends హూ చేంజ్ యువర్ 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ఇంటూ 4 lifetimes ఆఫ్ మెమరీస్. శరదృతువులో చెట్టుకు ఆకులు రాలిపోయినంత మాత్రాన ఆ చెట్టు చనిపోయినట్టు కాదు, మళ్ళీ వసంత ఋతువులో తిరిగి చిగురిస్తుంది అని. నాకు తెలిసి ఫ్రెండ్షిప్ టు డిజర్వ్స్ దట్ పేషెన్స్.